ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడారం హుండీల లెక్కింపుల్లో కోట్ల ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు 5 రోజుల పాటు హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక్కడ 11.83 కోట్ల ఆదాయం ఇప్పటికే వచ్చినట్టు అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో లెక్కింపు చేపట్టేందుకు ఇంకా 2-3 రోజులు సమయం పట్టొచ్చు. అండ్ హుండీలో 18 దేశాలకు చెందినటువంటి కరెన్సీ లభించినట్టు చెప్తూ ఉన్నారు. డబ్బుల లెక్కింపు పూర్తయిన తర్వాత బంగారం, వెండి, ఇతర ఆభరణాలను లెక్కించబోతున్నారు. అండ్ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఇటీవల పూర్తయిన సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవార్లని దర్శించుకున్నట్టు తెలంగాణ సర్కారు కూడా వెల్లడించింది. సో మేడారంలో ఏర్పాటు చేసినటువంటి ఈ హుండీలు ఏవైతే ఉన్నాయో హనుమకొండకు తీసుకొచ్చి టీటీడీ కళ్యాణ మండపంలో గత గురువారం రోజు నుంచి కూడా లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు స్టార్ట్ చేశారు. ఇవాల్టికి 5 రోజులు పూర్తయిపోయింది. హుండీలను లెక్కించే పనిలో దేవాదాయ శాఖ సిబ్బంది కూడా తల మునుకలై ఉన్నారు. ఇక 5వ రోజు 163 హుండీలను లెక్కించిన అటువంటి అధికారులు ఇప్పటి వరకైతే ఆదాయం వివరాలను వెల్లడించిన పరిస్థితి. ఇవాళ ఒక్కరోజే 163 హుండీలను లెక్కిస్తే అందులో మొత్తం 1.12 కోట్ల ఆదాయం వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు గత 5 రోజుల్లో మొత్తంగా కూడా 788 హుండీలను లెక్కించారు దేవాదాయ శాఖ అధికారులు. ఇందులో మొత్తంగా ఇప్పటి వరకు 11.83 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో మన దేశ కరెన్సీతో పాటుగా విదేశాలకు చెందినటువంటి నోట్లు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 18 దేశాలకు చెందిన నోట్లు వచ్చాయని వెల్లడిస్తూ ఉన్నారు. మిగిలిన హుండీల లెక్కింపు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతోంది. లెక్కింపు పూర్తి కావడానికి మరో 2-3 రోజుల సమయం పడుతుందని ఒక అంచనా కూడా వేశారు. ఇప్పటి వరకు డబ్బులు మాత్రమే లెక్కించారు. ఈ నోట్లు మొత్తం లెక్కించడం పూర్తయిన తర్వాత బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వెండి వస్తువులు కావచ్చు, వాటి బరువు ఆధారంగా విలువను నిర్ధారించబోతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మేడారం మహాజాతరలో ఏర్పాటు చేసినటువంటి హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 33% మేడారం పూజారులకు అందించబోతున్నారు. ఇక గతంలో నిర్వహించినటువంటి మహాజాతరలో సుమారుగా 13 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి భారీగా ఈ అంచనా పెరగబోతున్నట్టు కూడా దేవాదాయ శాఖ ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తోంది. గతంతో పోలిస్తే 3 రెట్లు అధికంగా హుండీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. సో మొత్తం హుండీల లెక్కింపుకు దాదాపు 10 రోజులకు పైనే సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. హుండీల్లో డబ్బులు, బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, విదేశీ కరెన్సీ లెక్కింపు అంతా పూర్తయిన తర్వాత మొత్తం ఈ ఆదాయం ఎంత వచ్చింది అనే దానిపై ఒక అధికారిక ప్రకటన కూడా ఉండబోతోంది. సో ఈ మహాజాతరలో భాగంగా గద్దెల ప్రాంగణంలో మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేశారు. మనందరికీ తెలిసిందే. వాటిలో 780 ఇనుప హుండీలు ఉన్నాయి, 45 వస్త్ర హుండీలు ఉన్నాయి, 3 బియ్యం హుండీలు ఉన్నట్టు కూడా దేవాదాయ శాఖ అధికారులు ఆల్రెడీ వెల్లడించారు. ఈ హుండీల్లో పాత 500, 1000 నోట్లు కూడా వస్తున్నట్టు సంబంధిత వర్గాలైతే చెప్తూ ఉన్నాయి. సో మరికొందరు భక్తులు పేపర్లు, నోట్లపై తమ కోరికలను రాసి కూడా వాటిని తీర్చాలంటూ సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర ఈ హుండీల్లో వేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకా 2-3 రోజుల్లో ఈ పూర్తి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈసారి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది అని అంటే 20 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు అయితే అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే హుండీల లెక్కింపు కొనసాగుతోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై